హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఉద్యోగ సంఘాలతో మూసిన చర్చలండి. మళ్ళీ పాత పాటే అంటున్నారు. సో, అందులో కొన్ని ముఖ్యాంశాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అన్నట్టయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. నిన్న వెలగపూడి సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో అన్ని గుర్తింపు ఉద్యోగ సంఘాలతో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అయితే పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిన విషయం తెలిసిందండి. సో, దీనికి కూడా ఉద్యోగ సంఘాలు స్వాగతించారు. అదేవిధంగా 12వ పీఆర్సీలో ఐఆర్ ఇవ్వాలని కొన్ని క్యాడర్లకు గెజిటెడ్ హోదా, అలాగే పీఆర్సీతో సంబంధం లేకుండా ఇవ్వాలనేది కోరారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రికార్డ్స్ అసిస్టెంట్స్కు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పదోన్నతులు త్వరితగతిన అయితే ఆ పదవులను అయితే భర్తీ చేయాలని అయితే కోరారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని కూడా కోరడం జరిగిందండి. ఇక ఇవ్వాలని అన్నారు. ఇక జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్స్ క్లెయిమ్స్ చేయాలని అయితే అన్నారు. ఇక డిఏ 11వ పార్ట్లో ఇవ్వవలసిన అరియర్స్ వెంటనే ఇవ్వాలి అని చీఫ్ సెక్రటరీ గారిని అయితే కోరడం జరిగింది. సో, మరి వారు ఇందుకు సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం అయితే ఇలా ఉందండి. సో, సానుకూలంగా ప్రభుత్వం అయితే స్పందిస్తా అని చెప్పింది, కానీ ఎప్పుడు ఎలా అనేది ఇంకా తెలియాల్సి అయితే ఉందండి. సో, ఇందులో భాగంగా మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో మార్చి 31 లోపల 5,500 కోట్లు జమ చేస్తామని అయితే అంటున్నారు. సో, మరి చూడవలసి అయితే ఉందండి ఎంతవరకు జమ అవుతాయనేవి. సో, ఎటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.